శాతవాహనుల తొలి రాజధాని ఏది? కోటిలింగాల. గాథా సప్తశతి అనే ప్రాకృత గ్రంథం రచించిన శాతవాహన రాజు ఎవరు? హాలుడు. కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు? హాలుడు. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వివరిస్తూ నాసిక్ శాసనం వేయించింది ఎవరు? తల్లి బాలాశ్రీ. నేలపై ఓడ లేదా నావ గుర్తు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల కాలంలో భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారు? దేయ లేదా భాగ. తెలంగాణ ప్రాంతంలో బౌద్ధమత స్వర్ణయుగంగా ఎవరి పాలన కాలాన్ని పేర్కొంటాం? ఇక్ష్వాకులు. నాగార్జునకొండ వద్ద బౌద్ధ మహాచైత్యాన్ని నిర్మించిన శాంతిశ్రీ ఎవరి సోదరి? వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు. గుహాలయాల నిర్మాణం తెలంగాణ ప్రాంతంలో ప్రవేశపెట్టిన రాజవంశం విష్ణుకుండినులు. విష్ణుకుండినుల కాలంలో ప్రసిద్ధి చెందిన జనాశ్రయి ఛందో విచ్చిత్తి గ్రంథం రచించింది ఎవరు? మాధవవర్మ II. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ జాతర తిరుగుబాటు ఏ కాకతీయ రాజు పాలనలో జరిగింది? రెండవ ప్రతాపరుద్రుడు. రామప్ప దేవాలయం నిర్మించిన ప్రధాన సేనాని ఎవరు? రేచర్ల రుద్రుడు. రుద్రమాదేవి కాలంలో ఓరుగల్లును సందర్శించిన వెనీస్ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. నీతిసారం అనే రాజనీతి గ్రంథాన్ని రచించిన కాకతీయ రాజు? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. మోటుపల్లి అభయశాసనం వేయించిన కాకతీయ రాజు? గణపతి దేవుడు. కాకతీయుల సైనిక వ్యవస్థలో కీలకమైన నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది రుద్రమాదేవి, రూపొందించింది గణపతి దేవుడు. హైదరాబాద్ నగర శిల్పి మరియు చార్మినార్ను 1591లో నిర్మించిన కుతుబ్షాహీ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. తెలంగాణ మాలిక్ అని ప్రజలచే పిలువబడిన కుతుబ్షాహీ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. భద్రాచల రామదాసు ఈయనను బంధించిన కుతుబ్షాహీ పాలకుడు అబుల్ హసన్ తానిషా. హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించింది ఎవరు? హుస్సేన్ షా వలీ. హైదరాబాదులో అసఫ్జాహీ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? మీర్ కమరుద్దీన్ ఖాన్, నిజాముల్ ముల్క్ లేదా అసఫ్జా I. రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాదుకు మార్చిన నిజాం పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్. సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన తొలి భారతీయ పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్. 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన వీరుడు తుర్రే బాజ్ ఖాన్. సాలార్జంగ్ సంస్కరణలో భాగమైన హాలి సిక్కా అంటే ఏంటి? నిజాం కాలంలో ప్రవేశపెట్టిన రూపాయి కరెన్సీ. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో జోడేఘాట్ వద్ద నిజాం సైన్యంతో పోరాడి అమరుడైంది కొమరం భీం. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1941 SBH. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడానికి చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ పోలో ఏ తేదీన జరిగింది? సెప్టెంబర్ 17, 1948. 1952 నాన్ ముల్కీ పోరాటంలో సిటీ కాలేజ్ గోలీబార్ ఘటన ఏ తేదీన జరిగింది? 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో. పెద్ద మనుషుల ఒప్పందం ఏ తేదీన ఎక్కడ జరిగింది?
1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి ఎవరు? రవీంద్రనాథ్. 1969 ఉద్యమంలో అమరుడైన తొలి విద్యార్థి ఎవరు? శంకర్. 1969లో తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ఎవరు? అనంతరాముల సత్యనారాయణ. అష్టసూత్ర పథకాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడు ప్రకటించారు? ఏప్రిల్ 11, 1969. 6 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1973లో. 1997 నవంబర్లో వరంగల్లో జరిగిన తెలంగాణ మహాసభను రూపుదిద్దిన ప్రసిద్ధ పాట పల్లె పల్లెన పల్లేరు రచయిత మిట్టపల్లి సురేందర్. టీఆర్ఎస్ పార్టీ ఏ తేదీన ఆవిర్భవించింది? 2001 ఏప్రిల్ 27న. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏ సంవత్సరంలో నివేదిక ఇచ్చింది? 2010 డిసెంబర్ 30న. 2011 మార్చి 10న ట్యాంకుబండిపై జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ కార్యక్రమం ఏది? మిలియన్ మార్చ్. తెలంగాణ ఆవిర్భావ అధికారిక గేయం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రచయిత అందెశ్రీ. తెలంగాణ సాధనలో నాన్ కోఆపరేటివ్ లేదా సకల జనుల సమ్మె ఎన్ని రోజుల పాటు జరిగింది? 42 రోజులు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో మరియు రాజ్యసభలో ఏ తేదీల్లో ఆమోదించాయి? లోక్సభ 2014 ఫిబ్రవరి 18, 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ